పెన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేంటి? ఏ సీన్ ఎప్పుడొస్తుందో, ఏ సీన్ ఎందుకు ఎలా రివర్స్ అవుతుందో మమ్మల్ని అడగండి, మేం చెప్తామంటుంది ఇవాల్టి ప్రేక్షక లోకం. అవును, సినిమాలు చూసి జనం తెలివి మీరిపోయారు. వాళ్లకున్న పరిజ్ఞానానికి ఇప్పుడు బౌండరీ లైన్లు అన్నవే లేవు. అందుకే అప్పుడప్పుడు పొలిటీషియన్లు కూడా జనం చూస్తున్నారు, జనమే తీర్పు చెప్తారంటూ జనాన్ని, జనం బుర్రకాయల్ని బాగా ఎలివేట్ చేయడం కనిపిస్తుంది. అందుకే నాట్ సెంచరీ పార్టీలన్నీ కూడా జనం దగ్గర మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఆడాలనుకునే ప్రతి పొలిటికల్ డ్రామాను ఆచితూచి ఆడడం అనేది ఇక్కడ కంపల్సరీ. దూకుడు సినిమా స్క్రీన్ ప్లేనే తలదన్నేంత స్పీడ్గా దూసుకుపోతున్న సిబిఐ గురించే ఇక్కడ చెప్పుకుంటోంది. చిట్ట చివరి ఫైటింగ్ సీన్ ముగిసిపోయిన తర్వాత విలన్లను చితక్కొట్టి హీరో గారు చెమట చుక్కల్ని తుడుచుకుంటుంటే అప్పుడు సడన్గా ఎంట్రీ ఇచ్చే పోలీసుల గురించి మాత్రమే మనకు తెలుసు. ఇవాళ రేపు రియల్ పోలీసుల దగ్గర కూడా అదే రొటీనిటీ కనిపిస్తోంది. డిఎంకే యువకిషోరం ఎంకే స్టాలిన్ ఇంటి మీద సిబిఐ ఆకస్మిక దాడి అంటూ ఇవాళ పొద్దున్నే టీవీల్లో ఒక బ్రేకింగ్ న్యూస్. ఇది వర్తమాన రాజకీయాలతో సంబంధం లేని పచ్చి యాదృచ్ఛిక చర్య కూడా కావచ్చు. కానీ ఏం టైమింగ్ బాసు అంటూ దేశవ్యాప్తంగా వచ్చి పడుతున్న సెటైర్లకు మాత్రం బ్రేకులు పడవు. సర్కార్కు సరైన సుంకం చెల్లించకుండా దొడ్డిదారిన విదేశీ కార్లను కొనుగోలు చేశారన్నది స్టాలిన్ మీదున్న ఒకానొక పురాణ ఎలిగేషన్. ఢిల్లీలో నమోదైన ఈ పెటీ కేస్ సైజులో చిన్నదే అయినా దాన్ని వాడుకునే వాళ్ల అవసరాన్ని బట్టి ఇలా పెద్దదై కూర్చోవచ్చు. రాజకీయాల్లో ఓడలు బండ్లవడం మామూలే అయినా ఇలా బళ్ళైన ఓడలు తెల్లవారుజామునే ఇలా బజార్న పడ్డం అంటే అది బ్రేకింగ్ న్యూస్ కాకుండా ఎందుకుంటుంది? ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రేనన్న స్టాలిన్ స్టేట్మెంట్ కైనా మనం వాల్యూ இச்சே தீராలి. கூட்டணியிலிருந்து நேற்று இரவு வெளியில் வந்திருக்கிறோம். ஆக இது அரசியல் நோக்கத்தோட ஏதோ பழி வாங்கக்கூடிய மிரட்டல் ఉరుటల్ ఇదే సట్టపడి సందీపం. కారణం ఏదైతేనేం అది అత్యంత శోచనీయం. కాకపోతే జనం తప్పుగా భావిస్తారన్నదే మా భయం అంటూ ఆర్థిక మంత్రి చిదంబరం సైతం ఇక్కడ నిజమే చెప్పేశారు. I was told about it a little while ago and I'm trying to gather facts. Normally I do not comment on the working of another department. But in this case, I have to say that I strongly disapprove of the CBI's action. It is bound to be misunderstood. I have conveyed my views to the minister in charge. ఈ తాజా ఎపిసోడ్లో సిబిఐ పాత్ర నిమిత్తం మాత్రమేనంటూ సర్టిఫై చేద్దామంటే అందుకు సిచ్యువేషన్ మాత్రం ఒప్పుకోదు. 9 ఏళ్ల పాటు ఒకరికొకరిలా కలిసి కాపురం చేసుకున్న ఆ రెండు పార్టీలకు ఒక అత్యంత సున్నితమైన అంశం దగ్గర సడన్ గా చెడింది. లంక తమిళుల మానవ హక్కుల కోసం అంటూ కేంద్రంతో తెగతింపులకు పాల్పడింది డిఎంకే. అటువైపు పెద్దన్న అమెరికా, ఇటువైపు చిన్న తంబి తమిళనాడు. ఎటూ తేల్చుకోలేని నిస్సహాయ స్థితి భారత్ సర్కార్ది. బిస్కెట్లు చేతిలో పెట్టి గుండెల్లో బుల్లెట్లు దింపిన లంక మిలిటరీది పైశాచికత్వమే కావచ్చు. ఎల్టీటీఈ సానుభూతి పరులని వెతికి పట్టుకొచ్చి గుడ్డలిప్పదీసి కాల్చి చంపడం అంటే అంతకంటే రాక్షసత్వం ఇంకోటి ఉండకపోవచ్చు. అందుకే ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది. కానీ లంక ద్వీపంలో తమిళుల మాన ప్రాణాలు హరించుకుపోతున్నంత కాలం నిమ్మకు నీరెత్తిన ఈ ద్రవిడ పార్టీలు ఇవాళ కేంద్రం కుత్తుక మీద కత్తి పెట్టడం అంటే అందులో బాధ్యత కంటే బరితెగింపే కనిపించేది. మేం చెప్పిందే జనీవా కోర్టులో అంతిమ తీర్పు కావాలంటూ నిరంకుశంగా వాదించడం అంటే అది భారత విదేశీ వ్యవహారాల మీద బోడి పెత్తనం లాంటిదేనన్న విసురులు వినిపిస్తున్నాయి. సరే, సమస్య అంతర్జాతీయమే అయినా దానికి పరిష్కారం మాత్రం రాజకీయ పరంగానే జరగాలి. ఏకే యాంటనీ, పి చిదంబరం, గులాం నబీ ఆజాద్,
ఒకరికి ముగ్గురు సీనియర్ మోస్ట్ మంత్రులు వార్ రూమ్ నుంచి నేరుగా చెన్నైలోని కరుణానిధి డ్రాయింగ్ రూమ్ లో వాలిపోయారు. అదో మినీ కేబినెట్ మీటింగ్. దేశంలో తిష్టేసు కూర్చున్న మిగతా రావణ కష్టాలన్నీ అక్కడ బలాదూర్. జస్ట్ బుజ్జగింపులు మాత్రమే ఏకైక ఎజెండా. కూటమి ప్రభుత్వాలనబడే ఒక మాయదారి ట్రెండ్ మొదలైనప్పటి నుంచి ఇటువంటి అలకపాన్పు సీన్లు దేశం చాలానే భరించుకుంది. ఇలా కేంద్రాన్ని కాళ్లబేరానికి తెచ్చుకోవడం కరుణానిధికి కూడా కొత్తేమీ కాదు. కళ్ళు ఒళ్ళు కాళ్ళు ఏవీ సహకరించకపోయినా వీల్ చైర్లో వెళ్లి మరీ మేడం చేతిలో డిమాండ్ల చిట్టా పెట్టి రావడాలు కనిపించాయి. ఈ సీక్వెన్స్ లో నిన్నటి విడాకుల దృశ్యమే ఒక క్లైమాక్స్. We have met Rashtrapati to hand out a letter of withdrawal of support from Dr. Kalenge Karunanidhi today. Just now at 10:30 we handed over. ఆ తర్వాత 24 గంటలు గడవక ముందే సిబిఐ పోలీసులు స్టాలిన్ తలుపు తట్టిన ప్రధాన ఘట్టం గురించే ఇప్పుడంతా లోతైన చర్చ. యూపీఏ కుప్పకూలిపోతోందని, నవంబర్ లోపలే ముందస్తు ముంచుకొస్తుందని లేనిపోని వార్తలు పొగలు కక్కేస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ముందస్తుగానే ఇలా స్కెచ్ గీసుకున్నాయా అంటూ జనం నుంచి విభిన్నమైన విశ్లేషణలు కూడా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఎందుకంటే అవకాశవాద మరియు ఆసక్తికరమైన రాజకీయాలకు తమిళనాడు పెట్టింది పేరు. అటు ఇటు కోతుల్లా గెంతే పార్టీలు, పూటకోసారి మారిపోయే ఈక్వేషన్లు, చెన్నపట్నం చరిత్ర తిరిగేస్తే ఇటువంటి విస్తుగొలిపే నాటకాలు కోకొల్లలు. అందుకే అక్కడ పడే ప్రతి అడుగును అనుమానాస్పదంగా చూడాల్సిన పరిస్థితి. సొంత వ్యక్తిగత కార్యదర్శినే సుపారీ ఇచ్చి హతమార్చిన ఒక శిబు సోరెన్ కేంద్రంలో కేబినెట్ మంత్రిగా సెటిల్ అయితే అక్కడ ఓటర్ మహాశయుడు మాత్రం నిమిత్త మాత్రుడు. అటు ఉత్తరం దిక్కుకెళ్తే అక్కడ ములాయం సింగుడు అనే పెద్ద మనిషికి అమర్ సింగ్ అనబడే ఒక జిగ్రీ దోస్త్ కటీఫ్ చెప్పేసిన తర్వాత అతని పరిస్థితి ఏమైందో కూడా మనందరికీ తెలుసు. ఇక లోకల్ కంటెంట్ దగ్గరకు వచ్చేద్దాం. పాత బస్తీలో ఒక మేజర్ పొలిటికల్ పార్టీ కిరణ్ సర్కార్ని కాదని దూరంగా వెళ్లిపోతే ఓవైసీ బ్రదర్స్ ఇద్దరూ ఊచలు లెక్కబెట్టిన వైనం ఒకవైపు, ఢిల్లీతో పడక కుంపటి వెలిగించుకున్న జగన్ అనుభవించే జైలు జీవితం ఇంకోవైపు, ఇలా తొవ్విన కొద్దీ దొరికిపోతున్న సాపత్యాలన్నింటినీ జనం ఒకే ఘాటాన కట్టి ఆలోచిస్తే, తమదైన విశ్లేషణ చేసుకుంటే అది అమాయకత్వం ఎలా అవుతుంది? తెర ముందు నిలబడ్డ ప్రేక్షకుడికి తెర వెనుక జరిగే కుహనా కహానీలతో పనిలేదు. తనకు కనిపించే పై దృశ్యాల్ని బట్టి తన అంచనాలు తను అల్లేసుకుంటాడు. రాజకీయాలు, ఎన్నికలు, కక్ష సాధింపు చర్యలు, ఈ మూడు ముక్కల్ని వేరు చేసి చూడలేని గందరగోళ పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. అందుకే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చిదంబరం సార్ ఆవేదనతో మనము ఏకీభవించుకుంటున్నాం. సినిమాలు చూడలేదేటే.